మత విశ్వాసులతో కలిసి పనిచేద్దాం. ఆర్ఎస్ఎస్లా వారికి మనము చొచ్చుకెళ్దాం. మతంపై మినహాయింపు అవసరం. సోషలిజం లెఫ్ట్ ఐక్యత. ఆర్ఎస్ఎస్ భారతదేశంలో పుట్టినప్పుడే ఇంచుమించుగా ఒక ఏడాది అటు ఇటుగా కమ్యూనిస్టు పార్టీ కూడా భారతదేశంలో ప్రాణం పోసుకుంది. దాదాపుగా ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టు వామపక్ష భావజాలము ఒకేసారి భారతదేశంలో అడుగుపెట్టినాయి. కమ్యూనిస్టులు ఇవాళ మతముకు మినహాయింపు అవసరము, కమ్యూనిస్టులు అంటేనే మత భావనలకు వ్యతిరేకంగా హేతుబద్ధమైన వైఖరిని అనుసరించేవారని అర్థం. అయితే మతం విషయంలోని కొన్ని మినహాయింపులతో తన రాజకీయ తీర్మాన ముసాయిదా పత్రాన్ని సిపిఎం అగ్రనాయకత్వం సిద్ధం చేసింది. మత ఆచరణ కలిగిన వారితోనూ కలిసి పనిచేయాలని, వారిని క్రమంగా పార్టీ నిర్మాణంలోకి తెచ్చుకోవాలంటూ తొలిసారి తన రాజకీయ వైఖరిలో స్పష్టమైనటువంటి మార్పును ప్రదర్శించింది. అయితే సిపిఎం పార్టీ ఎప్పుడు కూడా మతం ఆచరించేటువంటి వాళ్ళని వదిలేలేదు. మతం ఆచరించేటువంటి వాళ్ళు, దేవుని నమ్మేటువంటి వాళ్ళను సిపిఎంలో తీసుకొని వాళ్ళందరినీ హిందువులకు వ్యతిరేకంగా తయారు చేసింది. ఇవాళ సిపిఎం అంటే హిందూ వ్యతిరేక పార్టీ అనేటువంటిది ఎందుకు ముద్రపడింది? అనేక సార్లు దాదాపుగా నేను 9-10 సంవత్సరాలు లెఫ్ట్ పార్టీల యొక్క సీనియర్ నాయకులతోటి ఆ పార్టీలకు సంబంధించినటువంటి రిపోర్టింగ్ చేసినప్పుడు ఇప్పుడున్నటువంటి అనేక మంది సీనియర్ నాయకులు, చనిపోయినటువంటి ఏచూరి గారిని కూడా ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భంలో బర్ధన్ గారిని, రాజా గారిని, వీళ్ళందరితో మాట్లాడేటువంటి అవకాశం దొరికింది. మాణిక్ సర్కార్ తోటి, బుద్ధదేవ్ భట్టాచార్య తోటి, వాళ్ళందరితోటి కూడా అనేక సందర్భాల్లో మాట్లాడేటువంటి అవకాశం కూడా దక్కింది. అట్లా ఆ సందర్భాల్లో కూడా వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, కమ్యూనిస్ట్ విధానాలు ఏంటి, వాళ్ళ యొక్క ముసాయిదాలు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, రాజకీయ తీర్మానాలు ఏంటి, అనేక సార్లు చదివినటువంటి అనుబంధం. దాదాపుగా 15-16 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా వాళ్ళే చదివినాం కదా. ప్రతిసారి ఆ సిపిఎం ఆఫీస్లో, సిపిఐ ఆఫీస్లో జరిగేటువంటి చర్చల్లో కూడా ఇదే ఉండేది. మేము ఎవరి ఆచారాలకు వ్యతిరేకం కాదు అనేటువంటి మాట చెప్తారు. కానీ హిందువుల యొక్క మెజారిటీల యొక్క విశ్వాసాలను బహిరంగంగా తిడుతుంటారు. ఇవాళ వాళ్ళని మేము ఆర్ఎస్ఎస్ను తిడుతున్నామని, బీజేపీని తిడుతున్నామనేటువంటి నెపంతో ఇవాళ ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా తీర్మానం చేసిందంట. ఏది? మతాన్ని సూత్రప్రాయంగా వ్యతిరేకించడం కమ్యూనిస్టు భావజాలంలోనే ఒక ముఖ్యమైన భాగం. అయితే ఇక్కడ ఒక మినహాయింపు అవసరమని భావిస్తున్నాం. మత విశ్వాసాలు కలిగిన వారితో కలిసి పనిచేస్తూ వారిని పార్టీ వైపుకు తీసుకురావడం, ముఖ్యంగా మహిళల్లో ఆర్ఎస్ఎస్ల గట్టిపాటు సాధించి వారిని ఉపయోగించుకొని సమాజాన్ని కొత్త తరహా మతతత్వంతో నింపడంలో మంచి ఫలితాలు సాధించారు. అంటే కొత్త మతాన్ని స్థాపిస్తారా? కమ్యూనిస్ట్ అనేటువంటి కొత్త మతాన్ని ఏమైనా తీసుకొస్తారా? కొత్త తరహా కాదు, ప్రజల యొక్క ఆలోచన విధానాలను, ప్రజల యొక్క ఆచార వ్యవహారాలను ఎందుకంటే కమ్యూనిస్టులు ఈ దేశంలో వైఫల్యం చెందడానికి ఎక్కడో కేరళనో లేకపోతే బెంగాల్లోనో ఆ తర్వాత ఎందుకు వైఫల్యం చెందింది? 30-35 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం వహించి వాళ్ళ కేరళలో కూడా ఎందుకు చీలిపోయింది? ఆ పార్టీలోనే వరుసగా ఎందుకు ఇన్ని చీలికలు వచ్చినాయి? కొత్త మతతత్వాన్ని, కొత్త మతాన్ని ఏదో సృష్టిస్తారట, ఇంకేదో చేస్తారట. కానీ ప్రజల యొక్క మత ఆచారాలను, సంప్రదాయాలను గౌరవిస్తామని ఎక్కడ చెప్పరు. ఎంతసేపటికి హిందువుల సంప్రదాయాలను, హిందువుల మఠాలను, హిందువుల యొక్క పరంపరలను వ్యతిరేకించడమే తమ ధ్యేయం కాలేదా? కమ్యూనిస్టులు భారతీయ ఆత్మను పట్టుకోవడంలో వైఫల్యం చెందారు. కమ్యూనిస్టుల యొక్క భావజాలము కార్ల్ మార్క్స్ కావచ్చు, ఎంగెల్స్ కావచ్చు, మావోయిస్టు మావో కావచ్చు, జెడాంగ్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, లెనిన్ కావచ్చు, మీకు సంబంధించినటువంటి సిద్ధాంతాల యొక్క పత్రాల రూపకల్పన అంతా కూడా భారతదేశం యొక్క ఆత్మ తెలవనటువంటి వాళ్ళు మాత్రమే చేశారు. ఎందుకంటే కార్ల్ మార్క్స్ జర్మనీలో ఏదో కొత్త సిద్ధాంతం ఏదో రాసిండొచ్చు, కానీ అది భారతదేశానికి సరిపడేది కాదు. కార్ల్ మార్క్స్ మతం ఒక మత్తు పదార్థం అనేటువంటిది రాసినాడు. ఎక్కడ? అది జర్మనీలో. అక్కడ ఉండేటువంటి మత ఆచారం అనేటువంటిది మత్తు పదార్థంగా ఉంది. కానీ భారతదేశంలో హిందుత్వను కూడా ఒక మతంగా, ఎందుకంటే అది బ్రిటిష్ సిద్ధాంతం. హిందుత్వం అనేటువంటిది ఒక మతంగా తీసుకురావడం అనేటువంటిది బ్రిటిష్లు లేకపోతే మొఘలాయులు చేసినటువంటిది. దాన్ని నమ్మేటువంటి వాళ్ళంతా హిందుత్వ మతం అనుకుంటారు. కానీ ఇది ఈ మట్టిలో ఉండేటువంటి జీవన పరంపర. సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ సనాతన ధర్మంలోనూ ఒక పరంపరే తప్ప వాళ్ళు ప్రత్యేకమైనటువంటి మతం కాదు. కాకపోతే దాన్ని మతంగా చిత్రీకరించి దాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకున్నారులే. కానీ అది కూడా ఈ జీవన పరంపర, ఈ మట్టిలో ఉండేటువంటి ఒక ఆలోచన, ఈ మట్టికి సంబంధించినటువంటి ఆత్మ, భారతదేశం యొక్క ఆత్మ, ఈ ఆత్మను పట్టుకోవడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. ఇవాళ 90 ఏళ్ల తర్వాత, 100 ఏళ్ల తర్వాత, కమ్యూనిస్టు పార్టీలు పుట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు రియలైజేషన్ వస్తుంది. ఏది? మొత్తం సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించిన తర్వాత, ఆ పార్టీలను పూర్తి స్థాయిగా తిరస్కరించిన తర్వాత అక్కడక్కడ పుట్టగొడుగులా ఎన్నో ఒకటో రెండో వాళ్ళ మద్దతు వీళ్ళ మద్దతు గెలవడం వేరు విషయం. ఏనో 4 నక్సలైట్లు ఉంటే, 4 మావోయిస్టులకు మద్దతు ఉంటే అది గొప్ప అనుకోవడం కాదు.
తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటానికి ప్రజలు మద్దతు ఇచ్చింది అక్కడ రజాకారులకు వ్యతిరేకంగా, నిజాంకు వ్యతిరేకంగా. కమ్యూనిస్టుల సిద్ధాంతం నచ్చి నమ్మి దాన్ని చదవలేదు ఎవరు. కేవలం వాళ్ళ ఎజెండా అక్కడ నిజాంను ఓడించాలి, రజాకారులను ఎదుర్కోవాలనేటువంటి ఒకేటే తప్ప వాళ్ళు కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతాలను ఔపోసన పట్టలేదు. ఈ విషయాలను గమనించలేక ఇవాళ కమ్యూనిస్టు సిద్ధాంతం అంటే నమ్ముకొని ప్రజలు వచ్చారనేటువంటి భ్రమల్లో ఉండిపోయారు. ఆ తర్వాత ప్రజల ఆత్మ, భారతదేశ యొక్క ఆత్మను పట్టుకోవడంలో ప్రతిసారి విఫలం చెందింది. ఇప్పుడు కూడా కొత్త తరహా మతతత్వంతో నింపడంలో మంచి ఫలితాలు సాధించగలిగిందని వీళ్ళు కూడా రాజకీయ ఎత్తుగడల పంతాపై సిపిఎం వెలువడించిన తొలి వైఖరి ఇదేనంట. మళ్ళా ఏం చేస్తారు? మతాలకు సంబంధించి ఇవాళ ఏ మతాన్ని ఎవరిని కాపాడతారు, ఎవరిని వ్యతిరేకిస్తారు, ఏ మతం వైపు వెళ్తారు? మెజారిటీ హిందువుల యొక్క భావాలను గౌరవించడంలో మెజారిటీ భారతీయ సనాతన సాంప్రదాయ. అయితే ఇదేదో పిడికట్టివాదము, పడికట్టువాదము అక్కడ అరే రష్యాలో చైనాలోనే మీరు చెప్పేటువంటి కమ్యూనిజం కాదు, పూర్తి స్థాయిగా అక్కడ కమ్యూనిజం కాదు. అట్లాంటిది వాళ్ళే ఆ దేశం యొక్క అవసరాల మేరకు మార్పు చెందితే అనేక దేశాల్లో కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు వియత్నాంలో కూడా ఆ దేశం యొక్క ఆచారాలను పాటిస్తారు. కానీ భారతదేశంకి వచ్చేసరికి ఇవాళ ఇక్కడ దేశం యొక్క ఆచారాలను వ్యతిరేకించడమే కుల వివక్ష పేరుతోటి, లేకపోతే జన విజ్ఞాన వేదికల పేరుతోటి ఇంతసేపటికి ఈ దేశంలో ఉన్నటువంటి హైందవ పీఠాలను, హైందవ ధర్మాలను, ఇక్కడ ఉండేటువంటి పెద్ద మనుషులను వ్యతిరేకించడమే తప్ప దేవుళ్ళను విమర్శించడమే తప్ప ఇంకొకటి లేదు. ఎంతసేపటికి అదొక్కటే పంత, వేరేది ఏమీ ఉండదు. అది తప్ప ఇంకొకటి లేకుండా కమ్యూనిస్టు పార్టీలు ఇవాళ దేశంలో ఏదో చేస్తామని పాపం కలిసి పనిచేస్తాం. ఆర్ఎస్ఎస్ లాగా సేమ్ గతంలో ఆర్ఎస్ఎస్ లాగా సిపిఐ కూడా ఏదో రెడ్ సైన్యం అనేది పెట్టుకున్నారు. వాళ్ళు కూడా కట్టెలు పెట్టుకొని ఇదో చేసి అయిపోయింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉంటుంది ఇదే చేస్తే. ఎందుకంటే మీరు మారిపోయి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతసేపటికి ఆదివాసులు హిందువులు కాదని, ఎస్సీలు హిందువులు కాదని ఇది చేయడంలో సఫలం చెందిరు. హిందుత్వలో చీలికలు తీసుకొచ్చినటువంటి మీరు ఇవాళ మళ్ళా దాన్నే పట్టుకొని వేలాడితే ఇంకా అయిపోయింది. 90 ఏళ్ళ తర్వాత మీకు సంబంధించినటువంటి ఈ వ్యతిరేకత మళ్ళీ పోవాలంటే, ఎందుకంటే భారతదేశం యొక్క ఆత్మను మొత్తం చంపేసింది ఇవాళ ఈ విదేశీ భావజాలం కలిగి. అసలు కమ్యూనిజం అనేటువంటిది రష్యా, చైనాకు సంబంధించినటువంటి భావజాలాన్ని విడనాడనంత కాలం, భావజాలాన్ని స్టాలిన్లు ఏ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కైనా పోండి, ఎక్కడైనా ఒక కమ్యూనిస్ట్ ఆఫీస్కు పోయిరండి, ఒక్క చోటైనా సరే, ఏ ఒక్క చోటైనా సరే సిపిఎంలో, సిపిఐలో ఒక్క భారతీయుడి ఫోటో ఉండదు. ఎవరిలో స్టాలిన్ ఉంటుంది, లెనిన్ ఉంటుంది, మావోద్ ఉంటుంది, మార్క్సిస్ట్ ఉంటుంది, కార్ల్ మార్క్స్ ఉంటుంది, లెనిన్ ఉంటుంది, ఎంగెల్స్ ఉంటుంది, వాళ్ళ బొమ్మలు ఉంటాయి. ఒక్క చోట కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఒక్కరిది కూడా ఉండదు, ఎవరిది ఉండదు. ఓ నేతాజీ ఉండదు, ఓ భగత్ సింగ్ది ఉండదు, లేకపోతే రాణి రుద్రమ్మది ఉండదు, లేకపోతే ఎవరిది ఉండదు. అసలు భారతదేశంలో మంచి మనుషులే లేరా? ఇగో ఇది మీ విదేశీ భావజాలం యొక్క బానిసత్వము. దాన్ని పోగొట్టుకోనంత కాలము మీ సిద్ధాంతాలు, ఈ పిడికట్టు పదాలు, పడికట్టు పదాలు, లేకపోతే మీ గతితారిక విధానాలు, వర్గశత్రువుల వైషమ్యాలు, ఈ వర్గాలు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థం కానటువంటి భాష. అయితే గతంలో తెలంగాణలోనో, ఆంధ్రాలోనో, దేశంలో అక్కడక్కడ కమ్యూనిస్టులు గెలిచినటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితులు భూస్వామ్యానికి వ్యతిరేకంగా చేస్తే భూస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలు కమ్యూనిస్టులకు మద్దతు ఇచ్చే తప్ప కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఇవ్వలేదు. మళ్ళా అక్కడున్నటువంటి పరిస్థితులకు మాత్రమే మద్దతు తెలిపారు దేశంలో ప్రజలు. అది కమ్యూనిస్టులకు మద్దతు అనుకుని వాళ్ళు భ్రమపడ్డరు. అది విషయం. ఎప్పటికైనా భారతదేశంలో భారతదేశ ఆత్మ లేనటువంటి పార్టీలు అన్నీ కనుమరుగవడం అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది. ఇవాళ దేశంలో ఆ వైపుగా వెళ్తున్నారు ప్రజలందరూ కూడా. అభివృద్ధిలో మార్గంగా సనాతన ధర్మం వైపు మళ్ళీ ప్రజలందరూ కూడా అటువైపు వెళ్తున్నారు. ఈ దేశంలో ఈ ధర్మానికి హాని చేసినటువంటి వాళ్ళ చరిత్ర బయటకు వస్తుంది. ఇప్పటికైనా దాన్ని చేసుకోవాలా.